హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భగవంతుడిని. ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏదో రసమో, సాంబార్ ఏదో పెట్టున్నాను ఫ్రిడ్జ్‌లో ఫుల్ అయిపోయి అది అంటే జరిపి సర్దడంలో మా వాళ్ళు మొత్తం కింద ఒలికిపోసేశారు ఫ్రిడ్జ్‌లో. డోర్ తెరవగానే విపరీతమైన స్మెల్ వస్తోంది ఫ్రెండ్స్. అందుకని దాన్ని క్లీన్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. బాగా గలీజ్‌గా అదిగో చూడండి కింద క కనిపిస్తోంది కదా! నేనైతే క్లియర్‌గా చూపెట్టలేదు. అదంతా స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేసాను ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్ ప్లగ్ కరెంట్ పోయే సప్లై ప్లగ్ ఉంటుంది కదా! తీసేసి క్లీన్ చేస్తున్నాను చూడండి. సాంబారో మరి రసమో తెలీదు గానీ ఒలకబోసేస్తారు చెప్పరు ఫ్రెండ్స్. అది నేను చూసుకోకుండా జరుపుతానా ఈ డ్రాని, అది మొత్తం జరిగిపోయి బ్యాడ్ స్మెల్ వస్తోంది. ఇలా కాదనేసి కింద ఒలికిపోయింది చూసుకోలేదు. నేను పైనంతా తుడిచాను కానీ రెండో రోజు చూస్తే కిందంతా స్టాండ్‌కి అడుగున అది వెజిటబుల్స్ బాక్స్ పెడతాం కదా ఫ్రెండ్స్, దాని కింద నుంచి వచ్చేస్తుంది. ఇలా కాదనేసి ఇలా చేసి క్లీన్ చేసి మళ్ళీ అన్నీ నీట్‌గా సర్దాను ఫ్రెండ్స్. అదంతా వ్లాగు బాగా లెంగ్తీగా ఉందని కొంచెమే పెట్టాను. రోజు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండడమే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను వంటకి ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు. అదైతే నిన్నటి వ్లాగ్ కొద్దిగా పెట్టాను. ఇక్కడైతే దొండకాయ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదైతే రైస్ పెట్టాను. దొండకాయకి పోపు పెట్టి వేపుతూ ఉన్నాను. రోజు ఫ్రై, పప్పు లేదా పులుసులు ఏదో ఒకటి చేసుకోవాల్సిందే ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి నాకు బద్ధకం వేసేస్తుంది వంట చేయాలంటే. వంట సబ్జెక్టు మొదట స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది నాకు. వంట చేయాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది మధ్యాహ్నం పూట. లైవ్‌లో కూడా చెప్తూ ఉంటాను కదా పిల్లలకి. ఇదిగోండి మునక్కాయలు తీసి బయట పెట్టాము. అది తీసి సాంబార్ చేద్దామని ట్రై చేస్తున్నాను. లైవ్‌లో కూడా పిల్లలందరూ అడుగుతున్నారు, మీరే వంట చేస్తారా అని. నేనే చేస్తాను ఫ్రెండ్స్. ఈ వంట చేయడంలో ఇవన్నీ నాకు చేసేది ఇంట్రెస్టే కానీ స్టార్టింగ్‌లో అబ్బా! ఈరోజు మళ్ళా వంట టైం అయిపోయింది, మళ్ళా చెయ్యాలి. ఎందుకంటే మధ్యలో ఒక గంట సేపు పడుకునేస్తాను. ఆ పడుకోవడం మళ్ళా లేసి వంట చెయ్యాలి అంటే బద్ధకం అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి పడుకోను. అప్పుడైతే హ్యాపీగా వంట చేస్తా. పడుకున్నాననుకోండి కొంచెం బద్ధకమే ఫ్రెండ్స్. మళ్ళా లేసి వంట చేయాలంటే, ఎందుకంటే ఏజ్ బారైపోతోంది కదా! అదిగోండి మునక్కాయ సాంబార్ చేస్తున్నాను. మునక్కాయ, మామిడికాయ సాంబారు, దొండకాయ ఫ్రై ఫ్రెండ్స్. అలాగే రైస్ పెట్టేశాను. ఇంకా ఈ సాంబారు మొన్న దివాళీకి చేశాను కదా! చేశాము. అదైతే మొన్నటిదాకా తిన్నాం. ఈ మునక్కాయలు పాడైపోతున్నాయి ఫ్రెండ్స్. వెజిటబుల్స్ డబ్బులు పెట్టి తెస్తారు కదా! పాడైపోతే మనకే కదా బాధ అని అలా తీసి సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి నాటు మునక్కాయలు ఫ్రెండ్స్. చాలా టేస్ట్‌గా ఉన్నాయి. మా పిల్లలు తెచ్చారు. అవి ఇంకెక్కువ రోజులు ఉండకూడదు అనేసి చేసేస్తున్నాను. ఇదిగో మీరేం చేశారు? ఇదిగోండి ఇలా ముక్కలుగా కట్ చేసి, కొందరైతే పైన నారంతా తీసేస్తారు ఫ్రెండ్స్. తెల్లగా చేసి వేస్తారు. నాకైతే అలా నచ్చదు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు, మా వదిన వాళ్ళు పెరిగింది వదిన దగ్గర పెరిగాను. పెద్దన్నయ్య, వదిన దగ్గర. వాళ్ళు అలాగే కట్ చేసి పెడితే ఆవిడ సాంబార్ చేసేవాళ్ళు. అప్పటినుంచి నాకు అలవాటే ఫ్రెండ్స్ వెజిటబుల్స్ కట్ చేయడము, వంటకు హెల్ప్ చేయడము, ఇవన్నీ కూడా వాళ్ళకి అదొక సెంటిమెంటు. ఆవిడ కూరగాయలు కట్ చేస్తే కదా అమ్మాయి నేను వంట చేసేదానికి అనేవాళ్ళు గొడవల సమయంలో కూడా వదిన. అంటే నాకు అన్నీ పరోక్షంగా అన్నీ నేర్పించారనే చెప్పాలి వాళ్ళు. నాకైతే ఒక్కొక్కసారి చాలా కష్టము, దుఃఖం వచ్చేది ఫ్రెండ్స్. ఎందుకు మనల్ని ఇలాగా బాధ పెడుతున్నారు అనుకొని ఏడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి చిన్నప్పుడు. నాన్న అయితే చిన్నప్పుడే చనిపోయారు ఫ్రెండ్స్. మీకు ఇంతకుముందు వ్లాగ్స్‌లో చెప్పాను కదా! అడుగుతున్నారు లైవ్‌లో, మీకు అమ్మ వాళ్ళు లేరా? నాన్న వాళ్ళు లేరా? ఇలాగ ప్రశ్నలేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ లైవ్‌లో. అంటే ఈ వయసుకి నాకు కొంతమందికి ఉంటారేమో. నా వయసు 57 ఏళ్ళు జరుగుతోంది. మరి కొంతమందికి ఇంకా వయసు అయిపోయినా గానీ అమ్మా, నాన్న ఉంటారు. నాకు అదృష్టం లేదు ఫ్రెండ్స్. చిన్నప్పుడే నేను నా వయసు 1.5 సంవత్సరం, 2 ఏండ్లప్పుడు నాన్న చనిపోయారు. అంటే శరీరం వదిలేశారు. అమ్మ దగ్గర, అన్నయ్య దగ్గర పెరిగాను నేను.
కొంచెం ఒక 5, 6 ఏండ్లు వయసొచ్చేసరికి నేను పెద్దన్నయ్య దగ్గరికెళ్ళిపోయాను. నన్ను చదివించింది అంతా అన్నయ్యే. చదివించింది అంటే నేనెక్కువ చదువుకోలేదు. గొప్పలు చెప్పుకోవడం కాదు ఫ్రెండ్స్. నిజాయితీగా చెప్తున్నా. నేను 6వ తరగతి వరకే చదువుకున్నానని చెప్తూ ఉంటాను కదా! లైవ్‌లో అదిగోండి. ఇదిగో ఇది మామిడికాయ మొన్న సగమేశాను దివాళీ రోజు. మిగతా సగం ఉంది కదా! అదిగోండి పప్పు, టమోటాలు ఉడకబెట్టేసుకున్నాను సాంబార్‌కి. అలాగే పోపు పెట్టాను. కొంచెం అన్నీ స్కిప్ చేశాను ఫ్రెండ్స్. మరీ లెంగ్తీగా ఉండకూడదు అని. పప్పు మెదిపేసుకొని అందులో పోపు పెట్టాను కదా సాంబార్‌కి. అందులో మునక్కాయలు, పోపు సామాన్లన్నీ ఏశాను. వితౌట్ ఆనియన్‌తో సాంబార్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరనుకోవచ్చు ఆనియన్ ఏయకపోతే ఏం రుచి ఉంటుందని. సో యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆనియన్స్ వేయకపోయినా తినొచ్చు మనము. చాలా టేస్ట్‌గా ఉంటుంది. పోపులో కరివేపాకు, కొత్తిమీర వేశాను. మునక్కాయలు వేశాను. ఉప్పు, కారము, పసుపు అందులో వేశాను. పప్పు మెదిపేసి అందులో వంపేసుకోవాలి. మామిడికాయ ముక్కలు కట్ చేసుకొని అందులో వేసేసుకుంటే పప్పుతో పాటు వేసేసామనుకోండి, అవి కరెక్ట్‌గా మునక్కాయలు సగం ఉడికిన తర్వాత పప్పు వంపాలి మెదుపుకొని. దాని తర్వాత మామిడికాయ ముక్కలు వేసేసి సిమ్‌లో పెట్టి ఉడికించామనుకోండి, చాలా టేస్ట్‌గా మునక్కాయ సాంబార్ అయితే తయారైపోతుంది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇష్టము మునక్కాయ, మామిడికాయ సాంబారు? మరి అందులో వంకాయలు కూడా వేస్తే మా వాళ్ళు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. అయితే మీకు నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మొన్న దివాళీ రోజు చిచ్చుబుడ్డి పేలుస్తుంటే అది కాలు మీద పడింది ఫ్రెండ్స్. నాకు బాగా దెబ్బ తాకింది. అంటే కాలింది లెఫ్ట్ లెగ్గు. దానివల్ల బాగా పెయిన్ వస్తుంది ఫ్రెండ్స్. అందుకని ఇంక చీము వస్తువులు తినకూడదని వంకాయలు వేయలేదు అందులో. ఇదిగోండి ఫ్రెండ్స్ వంకాయ తప్పనిచ్చి, మునక్కాయ, మామిడికాయ సాంబారు, సైడ్ డిష్ వచ్చి దొండకాయ ఫ్రై.